క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. కేవలం అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పనిచేయడం వల్ల స్వచ్ఛత, శుభ్రత సాధ్యం కాదన్నారు. పట్టణ ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తేనే మున్సిపాలిటీని పరిశుభ్రంగా తీర్చిదిద్దగలమని అన్నారు. అప్పుడే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర పథకం యొక్క ఆశయం నెరవేరుతుందని చెప్పారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు తమ చుట్టూ ఉన్న పరిసరాలను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవాల్సిన బాధ్యత పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ రాష్ట్రాన్ని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి ఒక ధ్యేయంతో ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. దానిలో భాగంగానే మనందరం కూడా మనం ఒక అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులే చేస్తే ప్రజల్లో కూడా ఈ అవేర్నెస్ తీసుకొని రావాల్సిన కార్యక్రమం. దీన్ని ప్రతి పట్టణ ప్రజలే కాకుండా పల్లెటూర్ల గ్రామాల్లో ఉన్న ప్రజల్లో కూడా ఈ ఆపరేషన్ లో అందరూ కూడా పాల్గొంటే, సార్ చెప్పినట్టు, సబ్ కలెక్టర్ గారు చెప్పినట్లు జపాన్లో నేను కూడా లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ పోయాను. పట్టణం మధ్యలోనే కాలువలు వెళ్తూ ఉంటాయి. అంటే వాటర్, డ్రింకింగ్ వాటర్ కాలువలు కూడా ఎక్కడా కూడా ఒక టిష్యూ పేపర్ కూడా దాంట్లో కనపడిన పరిస్థితి ఉంది. అంటే మనలో కూడా పబ్లిక్లో కూడా అవేర్నెస్ వస్తేనే మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండే పరిస్థితి వస్తుంది. మనం కూడా దాంట్లో అందరం కూడా భాగస్వాముల వాళ్ళు, పట్టణంలో ఉన్న నాయకులందరూ కూడా విజ్ఞప్తి, ఏదైతే ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మీ కాలనీల్లో కూడా మీరు కూడా ఇన్వాల్వ్ అయితేనే మీ ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉంటుంది, పట్టణానికి మంచి పేరు వస్తుంది. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర